రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చే వార్త. ఈ నెల నుంచే రైలు ఛార్జీలు పెరిగాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైలు ప్రయాణికులకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. భారతీయ రైల్వే శాఖ తాజాగా రైలు టికెట్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెరిగిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎందుకు ఛార్జీలు పెంచారు అంటే, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల భారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఎక్కువ మంది ప్రయాణికులపై భారం పడకుండా కొన్ని కేటగిరీలకు మాత్రం ఛార్జీలు పెంచలేదు. ముఖ్యంగా లోకల్ ట్రైన్లు, స్వల్పదూర ప్రయాణాలకు ఎలాంటి పెంపు లేదు. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు ఛార్జీలు యథాతథం. కానీ 215 కిలోమీటర్లకు మించి ప్రయాణించే ఆర్డినరీ క్లాస్ టికెట్టుపై కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెంపు విధించారు. ఇక మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల విషయానికొస్తే ఏసీ, నాన్ ఏసీ క్లాసులకు కిలోమీటరుకు 2 పైసలు పెంపు చేశారు. ఉదాహరణకి నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రయాణికుడు అదనంగా కేవలం రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుల వల్ల రైల్వేకు సుమారు 600 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా. రైల్వే నిర్వహణ ఖర్చులు ఇప్పటికే 2.63 లక్షల కోట్లకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. అందుకే ఈ ఛార్జీల పెంపు తప్పనిసరి అయిందని స్పష్టం చేశారు. ఈ ఛార్జీల పెంపుపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. ఇలాంటి తాజా న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి.